హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్. మీ లైఫ్లో ఎప్పుడైనా ఇలా జరిగిందా? మీరు ఒక ప్రాబ్లంలో ఉండి మీ ఫ్రెండ్కి కాల్ చేసి బాధపడుతుంటే సడన్గా వాడు మీ ప్రాబ్లంని పక్కన పెట్టేసి నీదే ఉందిరా, నా లైఫ్లో ఎంత పెద్ద కష్టం వచ్చిందో తెలుసా అని వాడి స్టోరీ మొదలు పెడతాడు. నిజం చెప్పాలంటే మన చుట్టూ ఉన్న చాలామందికి మనం ఎలా పోయినా పర్లేదు, వాళ్ళ గురించి వాళ్ళు గొప్పగా ఫీల్ అవ్వాలి. సైకాలజీలో దీన్నే నార్సిసిజం అంటారు. రాబర్ట్ గ్రీన్ సెకండ్లా ఏం చెప్తుందంటే, ప్రపంచంలో ప్రతి మనిషి స్వార్థపరుడే, కానీ కొంతమంది డీప్ నార్సిసిస్ట్ ఉంటారు. వీళ్ళు మీ లైఫ్లోకి వస్తే మీ ఎనర్జీ మొత్తం పీల్చేస్తారు, మిమ్మల్ని ఎమోషనల్గా తొక్కేస్తారు. ఈరోజు వీడియోలో ఇలాంటి వాళ్ళని వాళ్ళ మాటలు ప్రవర్తన బట్టి 3 సెకండ్లలో ఎలా కనిపెట్టాలో, వాళ్ళ నుంచి మిమ్మల్ని మీరు ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం. ఇది మిమ్మల్ని ఎమోషనల్ ఫూల్స్ కాకుండా కాపాడే వీడియో. ఇలాంటి పవర్ఫుల్ లైఫ్ లెసన్స్ కోసం ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ డైవ్ ఇన్. ముందు మనం ఒక చేదు నిజం యాక్సెప్ట్ చేయాలి. ఈ ప్రపంచంలో నేను అస్సలు స్వార్థపరుణ్ణి కాదు అని ఎవరైనా చెప్తే వాడు పచ్చి అబద్ధం చెప్తున్నాడని అర్థం. అందరిలోనూ ఎంతో కొంత నార్సిసిజం ఉంటుంది, కానీ అది 2 రకాలు. ఒకటి హెల్తీ నార్సిసిస్ట్స్. వీళ్ళకి వాళ్ళ మీద వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఒక సక్సెస్ వస్తే ప్రౌడ్గా ఫీల్ అవుతారు, కానీ ఎదుటి వాళ్ళ ఫీలింగ్స్ని కూడా అర్థం చేసుకుంటారు. 2 డీప్ నార్సిసిస్ట్స్. వీళ్ళకి వీళ్ళు తప్ప ఇంకెవ్వరు కనిపించరు. వీళ్ళకి ఏడుపు వచ్చినా, కోపం వచ్చినా, సంతోషం వచ్చినా ప్రపంచం మొత్తం వీళ్ళ చుట్టూనే తిరగాలి అనుకుంటారు. వీళ్ళని కనిపెట్టడం చాలా ఈజీ. వీళ్ళు మనకు రోజువారీ లైఫ్లో 3 రకాలుగా ఎదురవుతుంటారు. ది కంట్రోల్ ఫ్రీక్, కంట్రోల్ చేసేవాడు. వీరు తమ ఇన్సెక్యూరిటీని కప్పిపుచ్చుకోవడానికి ప్రతి చిన్న విషయాన్ని కంట్రోల్ చేయాలనుకుంటారు. ఇతరులకు పనులు అప్పగించినా వాళ్ళ మీద నమ్మకం ఉండదు. ఎగ్జాంపుల్కి, వీళ్ళు మీ బాస్ కావచ్చు లేదా మీ పార్ట్నర్ కావచ్చు. మీరు ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎవరితో మాట్లాడాలి అనేది కూడా వీళ్ళే డిసైడ్ చేస్తారు. మీరు వాళ్ళ మాట వినకపోతే నేను మీ మంచికే చెప్తున్నాను అని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తారు. వాళ్ళకి కావాల్సింది మీ మంచి కాదు, మీ మీద కంట్రోల్. ద థియాట్రికల్ విక్టిమ్. విక్టిమ్ కార్డ్ ప్లే చేసేవాళ్ళు. వీరికి పవర్ ద్వారా కాకుండా డ్రామా ద్వారా, సింపతి ద్వారా అటెన్షన్ కావాలి. ఎగ్జాంపుల్, వీళ్ళెప్పుడు వాళ్ళని వాళ్ళు బాధితులుగా చూపిస్తారు. మీరొక తప్పు చేస్తే 100 మాటలు అంటారు. అదే వాళ్ళు తప్పు చేసినప్పుడు నీరడితే గట్టిగా ఏడ్ చేయటం, లేదా అందరూ నన్నే టార్గెట్ చేస్తారు, నాకెవరూ లేరు అని డ్రామా ప్లే చేస్తారు. ఫైనల్గా వాళ్ళు చేసిన తప్పు పక్కకి వెళ్ళిపోయి మీరే వాళ్ళకి సారీ చెప్పే సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారు. ద కాన్వర్సేషన్ హాగ్, మాటల మాంత్రికుడు. ఎగ్జాంపుల్కి, వీళ్ళతో మీరు మాట్లాడేటప్పుడు గమనించండి. మీరు ఏదైనా చెప్తుంటే వాళ్ళు సరిగ్గా వినరు. వాళ్ళ కళ్ళు ఎటో చూస్తుంటాయి, ఎందుకంటే మీరెప్పుడు ఆపుతారా, నా గురించి నేను ఎప్పుడు గొప్పగా చెప్పుకుందామా అని వాళ్ళ బ్రెయిన్లో ప్రిపేర్ అవుతుంటారు. రాబర్ట్ గ్రీన్ ఏం చెప్తున్నారంటే, ఈ డీప్ నార్సిసిస్ట్తో మీరెప్పుడు ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకండి, వాళ్ళు ఎప్పటికీ మారరు. వాళ్ళ బార్ నుంచి తప్పించుకోవాలంటే మీరు ఒక ఎంపాథిక్ యాటిట్యూడ్ డెవలప్ చేసుకోవాలి. ఎంపతి అంటే సింపుల్గా చెప్పాలంటే మన గురించి మనం ఆలోచించడం ఆపేసి ఎదుటివారి షూస్లో ఉండి ఆలోచించడం. అబ్జర్వ్, డోంట్ జడ్జ్. మీ ఫ్రెండ్ లేదా కొలీగ్ ఎప్పుడైనా పిచ్చిగా ప్రవర్తిస్తుంటే వాళ్ళ మీద కోపడకండి. వాళ్ళని ఒక సినిమా క్యారెక్టర్ లాగా అబ్జర్వ్ చేయండి. వీడు ఎందుకు ఇలా చేస్తున్నాడు, వీడి ఇన్సెక్యూరిటీ ఏంటి అని లాజికల్గా ఆలోచించండి. లిసన్ వితౌట్ ఈగో. మీరెవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి ఏం రిప్లై ఇవ్వాలా అని కాకుండా, వాళ్ళు నిజంగా ఏం చెప్తున్నారు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది అని డీప్గా అబ్జర్వ్ చేయండి. ఇలా చేయటం వల్ల మీరు మనుషుల్ని చాలా ఈజీగా చదివేయగలరు. మనుషులు తమ మాటల కన్నా తమ బాడీ లాంగ్వేజ్ ద్వారానే ఎక్కువగా నిజాలు చెప్తారు. మీ మైండ్ అనే రాడార్ని మీ వైపు కాకుండా ఎదుటివారి వైపు తిప్పితే వాళ్ళ మనసులో ఏముందో మీరు ఈజీగా చదివేయచ్చు. ఇదే అసలైన సూపర్ పవర్. అందరి మైండ్ సెట్ ఒకేలా ఉండదు. మన చుట్టూ ఉన్న ఇలాంటి కంట్రోల్ ఫ్రీక్స్ని, డ్రామా చేసే వాళ్ళని దూరం పెట్టి నిజంగా మిమ్మల్ని వాల్యూ చేసే వాళ్ళతోనే మీ టైం స్పెండ్ చేయండి. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్, మనల్ని మనం డెవలప్ చేసుకోవాలంటే ముందు మనలో ఉన్న ఆ నార్సిసిస్ట్ని కంట్రోల్లో పెట్టి ఎంపతిని పెంచుకోవాలి. మీ లైఫ్లో కూడా ఇలాంటి కంట్రోల్ ఫ్రీక్స్ లేదా డ్రామా చేసే ఫ్రెండ్స్ ఉన్నారా? ఉంటే వాళ్ళ పేర్లు చెప్పకపోయినా వాళ్ళు ఏం చేస్తుంటారో కింద కామెంట్స్లో నాతో షేర్ చేసుకోండి. మరికొంతమంది ఉంటారు ఫ్రెండ్స్, వాళ్ళు మన ముందు ఒకలా వెనకొకలా ప్రవర్తిస్తుంటారు. ముఖం మీద ఒక మాస్క్ వేసుకుని తిరుగుతుంటారు. వాళ్ళ అసలు స్వరూపాన్ని ఎలా కనిపెట్టాలి అనేది బుక్లోని చాప్టర్ 3 ద లా ఆఫ్ రోల్ ప్లేయింగ్లో ఎక్సలెంట్గా చెప్పారు. ఆ వీడియో నెక్స్ట్ రాబోతుంది. ఆ వీడియో మిస్ అవ్వకూడదంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి
ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వాట్సాప్లో షేర్ చేయండి. Thanks for watching. See you in the next video.